హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనము పాలిటీలో భాగంగా రాష్ట్రపతి గురించి లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ చూడడం జరిగింది. ఇంట్రడక్షన్ అంటే క్లాస్ 1 అని చెప్పొచ్చు. రాష్ట్రపతికి సంబంధించి ఒక అర్హతలు కావచ్చు, నియామకం కావచ్చు, పదవీ కాలం కావచ్చు, అదేవిధంగా ప్రమాణ స్వీకారం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియ మహాభియోగం గురించి కావచ్చు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక 2 పాయింట్లు మనం మిస్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మనం మహాభియోగంలో భాగంగా 1/4 వంతు ఎంపీల యొక్క ఆ సభలోని ఏ సభలో అయితే మహాభియోగ ప్రక్రియ ప్రవేశపెడతారో అందులో 1/4 వంతు సంతకాలు అయితే అవసరమని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రవేశపెట్టడానికి తీర్మానం ప్రవేశపెట్టే ముందు ఈ 1/4 సంతకాలు పెట్టిన తర్వాత మనము రాష్ట్రపతికి 14 రోజుల ముందు పెట్టే ముందు 14 రోజుల ముందు మనము నోటీస్ ఇవ్వాలి. ఈ పాయింట్ మనం మిస్ చేసినాం. నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము రాష్ట్రపతి ఎన్నికలో భాగంగా ఎలక్టోరల్ కాలేజీ గురించి మాట్లాడినాం. ఎలక్టోరల్ కాలేజీలో భాగంగా ఎమ్మెల్యేలు ఉంటారు, అదేవిధంగా ఎంపీలు ఉంటారు అని చెప్పేసి మాట్లాడినాం. ద్విసభలకు సంబంధించి అంటే రాజ్యసభ, అదేవిధంగా లోక్సభ. కానీ మనము మహాభియోగంలో భాగంగా తొలగింపులో ఇది మాట్లాడినాం. ఏది ఉభయ సభల యొక్క పార్లమెంటు సభ్యులు ఉంటారని చెప్పేసి మాట్లాడినాం. కానీ తొలగింపులో ఎవరుండరు? ఎవరైతే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికలో భాగంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎన్నికైన ఎమ్మెల్యేలు అనేది మహాభియోగంలో పాల్గొనరు. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎన్నికలో భాగంగా ఎవరు పాల్గొనరు అంటే మనకి నామినేటెడ్ ఎంపీలు కావచ్చు, నామినేటెడ్ ఎమ్మెల్యేలు కావచ్చు పాల్గొనరు. ఈ విషయం క్లారిటీ మనం మాట్లాడినాం. కానీ తొలగింపులో భాగంగా మనకు ఎవరు ఉండరు ఇక్కడ అంటే ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. కేవలం మనకి పార్లమెంట్లో భాగంగా జరిగే ప్రక్రియ కాబట్టి మహాభియోగం అనేది ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా జరుగుతుంది. అంటే ఎన్నికలో భాగంగా పాల్గొన్నప్పటికీ తొలగింపులో భాగంగా పాల్గొన్నారని చెప్పేసి గుర్తుపెట్టు. ఈ 2 పాయింట్లు మిస్ అయినాయి. మిగతా అంత మనకి క్లారిటీగానే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్. ఇప్పుడు మనం చూస్తాం ఏంటంటే, మనము అధికారాలు విధులు అని చెప్పేసి రాష్ట్రపతికి సంబంధించిన అధికారాల విధులు చాలా ఇంపార్టెంట్. అసలైన టాపిక్ అంతా ఇక్కడ ఉంది, రైట్. దాంట్లో భాగంగా మనం చూస్తే ఫస్ట్ మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని చెప్పేసి ఉన్నాయి. అంటే కార్యనిర్వాహక అధికారాలు అని చెప్పేసి, కార్యనిర్వాహక అధికారంలో భాగంగానే మనకు రాష్ట్రపతి అనేది ఉండడం జరుగుతుంది. అంటే కార్యనిర్వాహక అధిపతి అని చెప్పేసి కూడా మనము అంటే రాజ్యాంగ అధిపతి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. బట్ ఏంటంటే కార్యనిర్వాహక అధికారాలు అనేటివి ఇతని పేరు మీదనే అన్నీ మనకు పరిపాలన అఫీషియల్గా రాష్ట్రపతి పేరు మీద జరుగుతుందని చెప్పేసి మాట్లాడినాం. ఈ కార్యనిర్వాహక అధికారంలో భాగంగా ఫస్ట్ మనకి ఎవరైతే కార్యనిర్వాహక అధిపతి అని చెప్పేసి ఎవరిని అంటామంటే మనము అధిపతి అని చెప్పేసి మనకి ప్రధానమంత్రికి పేరు, రైట్. యాక్చువల్గా ఇది రాజ్యాంగాధిపతి ఎవరంటే మనకి రాష్ట్రపతి. కానీ కార్యనిర్వాహక అధిపతి అంటే అధికారాలు చెలాయించేది ఎవరు అంటే ఒరిజినల్గా మనకి పిఎం లేదా మంత్రిమండలి అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఈ కార్యనిర్వాహక అధిపతిని మరి ఎవరు నియమిస్తారు అంటే మనకి రాష్ట్రపతి నియమిస్తాడు. అందుకోసం మనం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని చెప్పేసి ఎందుకు మాట్లాడతాం అంటే ఎగ్జిక్యూటివ్లో భాగంగా ఎలాంటి పవర్స్ ఉంటాయని చెప్పేసి మనం రాష్ట్రపతి గురించి మాట్లాడతాం, రైట్. ఫస్ట్ మనకి చూడండి కొన్ని ఆర్టికల్స్ భాగంగా మనం చూడాలి. ఇక్కడ 74 సబ్ క్లాస్ 1 అనేది మనకి ఏం చెప్తుందంటే మనకి రాష్ట్రపతికి పరిపాలనలో భాగంగా సహాయకంగా ఉండేందుకు మంత్రిమండలి, సహాయ సహకారాలు అందించేందుకు మంత్రిమండలి అవసరం అని చెప్పేసి మనకు రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి ఉంటుంది 74 సబ్ క్లాస్ 1 ప్రకారం. అదేవిధంగా 75 సబ్ క్లాస్ 1 ప్రకారం ఏం చెప్తుందంటే మనకి పిఎంను నామినేట్ చేస్తాడు, అంటే పిఎంను నియమిస్తాడు. ఎట్ ద సేమ్ టైం పిఎం సలహా మేరకు మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా మనకి రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఎవరి సలహా మేరకు? 75 సబ్ క్లాస్ 1 ప్రకారం మనకు పిఎంని నియమించడం జరుగుతుంది. పిఎం సలహా మేరకు మనకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా నియమించడం జరుగుతుంది రాష్ట్రపతినే. రాష్ట్రపతి అభిష్టం మేరకే మంత్రిమండలి అనేది కొనసాగుతారని చెప్పేసి మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి, రైట్. మంత్రిమండలి అనేది కేవలం రాష్ట్రపతి అభిష్టం మేరకే కొనసాగుతారు. సలహాలు సూచనలు ఇచ్చినప్పటికీ, వీళ్ళ యొక్క సలహా సూచనల మేరకే రాష్ట్రపతి అధికారాలు చెలాయించినప్పటికీ ఈ రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకే వీళ్ళ మంత్రిమండలి అనేది కొనసాగుతుందని చెప్పేసి చూసుకోవాలి, రైట్. నెక్స్ట్ 74 ఆర్టికల్, 75 ఆర్టికల్ అని చెప్పేసి మనం చూసినాం. ఇక్కడ కార్యనిర్వాహకంలో భాగంగా మనకి ఇంకా చాలా ఆర్టికల్స్ ఉంటాయి. అందులో భాగంగా మనకు 76 మనకి ఈ 76 సబ్ క్లాజ్ 76 మనకి
ఏజీ అటార్నీ జనరల్ అని చెప్పేసి మనకి ఉండడం జరుగుతుంది. ఈ అటార్నీ జనరల్ మనకి అత్యున్నత న్యాయాధికారి అని చెప్పేసి చెప్పొచ్చు. మనకి అత్యున్నత న్యాయాధికారి కార్యనిర్వాహకంలో భాగంగానే ఇతను కూడా ఉండడం జరుగుతుంది. 76 సబ్ క్లాస్ 1 ప్రకారం ఏజీని కూడా నియమించేది ఎవరంటే మనకి రాష్ట్రపతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది 76. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే 124. ఈ 124 అనేది మనకు సుప్రీంకోర్టు సిజిఐ కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు మనకి న్యాయమూర్తులు కావచ్చు. సుప్రీంకోర్టు సిజిఐ కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా మనకి రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి హైకోర్టుకు సంబంధించి ఉంటాయి కదా, మనకి మరీ అన్ని ఆర్టికల్స్ ఏం అవసరం లేదు. 217 ప్రకారం మనకి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని అదేవిధంగా న్యాయమూర్తులను కూడా నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. కార్యనిర్వాహక అధికారాలు అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచే క్వశ్చన్ పడుతుంది మనకి. ఎగ్జిక్యూటివ్ పవర్స్లో భాగంగానే మనకి క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. 217 ప్రకారం హైకోర్టు యొక్క న్యాయమూర్తులను కూడా నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి 155 ఆర్టికల్ ప్రకారం గవర్నర్లను అంటే ప్రతి రాష్ట్రానికి గవర్నర్స్ మనకి నియమించడం జరుగుతుంది కదా, ఆ గవర్నర్లను కూడా మనకి రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది 155 ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ చూసుకుంటే మనకి 315 ఈ 315 అనేది మనకి ఏం చెప్తుందంటే మనకి యూపీఎస్సీ కానీ ఓకే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఎస్పీఎస్సీ కానీ జేపీఎస్సీ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసేది ఎవరు అంటే మనకి రాష్ట్రపతి ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క చైర్మన్లను సభ్యులను 316 ఆర్టికల్ ప్రకారం అంటే యూపీఎస్సీ సంబంధించి కానీ ఎస్పీఎస్సీ సంబంధించి కానీ వీటి యొక్క చైర్మన్స్ అండ్ సభ్యులను మళ్ళీ ఎవరు చేస్తారు అంటే రాష్ట్రపతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి కొన్ని ఆర్టికల్స్. ఇంకా ఉన్నాయి మనకు 316 అని చెప్పేసి, 315 అని చెప్పేసి, 217 అని చెప్పేసి, 124 అని చెప్పేసి, 76 అని చెప్పేసి, 75 అని చెప్పేసి, 74 అని చెప్పేసి ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఆర్టికల్స్ బట్టి పట్టకున్నా పర్లేదు కానీ మనకి ఎవరెవరు అని చెప్పేసి ఐడియా ఉంటే సరిపోతుంది. ఎవరెవరిని మనకి ఇక్కడ నియామకం జరుగుతుంది, కార్యనిర్వాహకంలో భాగంగానే ఎగ్జిక్యూటివ్ పవర్స్లో భాగంగానే వీళ్ళందరినీ నియమించడం జరుగుతుంది అని చెప్పేసి చూసుకోవాలి మనం. అదేవిధంగా 324 మనకి 324 ఆర్టికల్ అనేది మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క కమిషనర్లను కూడా మనకు రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అది చూసుకోవాలి. మనకు ఆర్టికల్ ఇంపార్టెంట్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 324 ఆర్టికల్ ప్రకారము మనకి ఎలక్షన్ కమిషన్స్ని అంటే ప్రధాన కమిషనర్ కావచ్చు, చీఫ్ ఎలక్షన్ కమిషన్స్ కావచ్చు మనకి నియమించడం జరుగుతుంది 324 ఆర్టికల్ ప్రకారం. అదేవిధంగా 148 ఆర్టికల్ ప్రకారం మనకి కాగును కూడా నియమించేది రాష్ట్రపతి. కాగు ఏం చేస్తుంది? కాగు అనేది మనకి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సంవత్సరానికి సంబంధించి ఒక రిపోర్ట్ను అయితే ఎవరికి సమర్పిస్తుంది అంటే రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఆ రాష్ట్రపతి ఏం చేస్తారంటే పార్లమెంటు ముందు ఉంచడం జరుగుతుంది. కాగ్ నివేదికని రాష్ట్రపతికి సమర్పిస్తే ఆ రాష్ట్రపతి మనకి పార్లమెంటు ఉంచడం జరుగుతుంది. మరి ఈ కాగును ఎవరు నియమిస్తారని చెప్పి చూసుకుంటే 148 ఆర్టికల్ ప్రకారం మనకి రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇవన్నీ మనం ఎందులో భాగంగా మాట్లాడుకుంటున్నామంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్లో భాగంగా వీళ్ళందరూ ఎగ్జిక్యూషన్ కిందనే వస్తారు మనకి. అదేవిధంగా మనకు 280 ఆర్టికల్ ప్రకారం మనకు తెలుసు ఆర్థిక సంఘాన్ని నియమించేది రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి అని చెప్పేసి చదువుకుంటాం కదా, ఎకనామీలో భాగంగా కూడా ఉంటుంది మనకి. 280 ఆర్టికల్ ప్రకారం మనకి ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 262 ఈ 262 అనేది నదీ జలాల యొక్క ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేస్తాడు 262. అదేవిధంగా 263 ప్రకారం కూడా అంతర్రాష్ట్ర కౌన్సిల్ అని చెప్పేసి మనకి ఉండడం జరుగుతుంది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఓకే, ఇవన్నీ మనకు మళ్ళీ స్పెసిఫిక్గా అన్ని సపరేట్ టాపిక్స్లో భాగంగా వస్తాయి. మనం జస్ట్ ఏంటంటే పవర్స్లో భాగంగా ఎలాంటి పవర్స్ ఉన్నాయి రాష్ట్రపతికి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ చూస్తే మనము ఈ కమిషన్స్ ఉంటాయి కదా, ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇవన్నీ 338 ఆర్టికల్ ప్రకారం మనకు ఫస్ట్ ఎస్సీ కమిషన్ ఏర్పడుతుంది. 338A అనేది మనకు ఎస్టీ కమిషన్. అదేవిధంగా ఈ బీసీ కమిషన్ కూడా మనకి 340 ఆర్టికల్ ప్రకారం, కాకపోతే మనకి రాజ్యాంగబద్ధం అనేది తర్వాత అవుతుంది. రైట్, 340 అనేది బీసీ కమిషన్. అదేవిధంగా 338B అనేది కూడా మనకి బీసీ కమిషన్ ప్రకారమే ఉంటుంది. ఇవన్నీ కమిషన్స్ కూడా ఏర్పాటు చేసేది ఎవరంటే రాష్ట్రపతి అని చెప్పి చూసుకోవాలి. ఇవన్నీ మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండి. మరి ఆర్టికల్స్ అన్ని బట్టి పట్టకుండా మనకు ఆల్రెడీ మళ్ళీ ప్రతి టాపిక్లో అంటే ఇండివిజువల్గా టాపిక్లో మనకి ఇవన్నీ వస్తాయి. అక్కడ మనం డెప్త్గా చూడవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి లెజిస్లేటివ్ పవర్స్. ఓకే, ఫస్ట్ ఏం చూసుకున్నాం మనము?
ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఒక్కసారి ఎగ్జిక్యూటివ్ పవర్స్ రిమైండ్ చేసుకుంటే మనకు 74 ఆర్టికల్ ఉన్నది. 74 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి సలహా సహకారాలు అందించడానికి మంత్రిమండలి అవసరం అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంటుంది. దానికి అనుగుణంగానే 75 సబ్ క్లాజ్ 1 ప్రకారం మనకి పీఎంను నియమించడం జరుగుతుంది. పీఎం సలహా మేరకు మంత్రిమండలి నియమించడం జరుగుతుంది. అట్లా నియమించినప్పటికీ మంత్రిమండలి అనేది మనకి రాష్ట్రపతి అభిష్టం మేరకు కొనసాగుతుందని చెప్పి చూసుకోవాలి. అయినప్పటికీ వాళ్ళ పూర్తిగా కార్యనిర్వాహక అధికారాలు ఎవరి అంటే పీఎం అండ్ మంత్రిమండలియే ఉంటాయి. రైట్. ఈ విషయంలో ఎక్కువ కాన్ఫ్లిక్ట్ మనకి గవర్నర్ విషయంలో అవ్వచ్చు, లేకుంటే ఇక్కడ స్టేట్లో మనకి గవర్నర్ అనే విధంగా ఈ మంత్రిమండలి విషయంలో మనకి ఎక్కువ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పటికి రెగ్యులర్గా ఇష్యూ అనేది. రైట్. నెక్స్ట్ మనకి 262 ఆర్టికల్ కావచ్చు, 148 ఆర్టికల్ కావచ్చు, 76 ఆర్టికల్ కావచ్చు, ఓకే, 324 ఆర్టికల్ కావచ్చు, 338 ఆర్టికల్స్, ఇవన్నీ మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ కింద చూస్తాం. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసన సంబంధించిన అధికారాలు. ఈ శాసన సంబంధించిన అధికారాలు చూసుకుంటే మనం జనరల్గా ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడుకున్నాం అంటే పార్లమెంటు గురించి మాట్లాడుకున్నాం. అంటే పార్లమెంట్లో భాగమే రాష్ట్రపతి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. పార్లమెంట్ గురించి మనం తర్వాత టాపిక్లో మాట్లాడతాం. పార్లమెంట్లో భాగమే రాష్ట్రపతి అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అక్కడ పార్లమెంట్లో భాగం అంటే లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే మనము ఏమన్నాం పార్లమెంటు అన్నాం. దీన్నే మనకు 79 ఆర్టికల్ అనేది మనకి చెప్తుంది. 79 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ఎవరంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి అని చెప్పేసి చెప్పొచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటాం. రైట్. ఇది నెక్స్ట్ చూస్తే మనకు రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఈ 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడని మాట్లాడుకున్నాం. అది దేని ప్రకారం అంటే 80 సబ్ క్లాస్ 3 ప్రకారం మనకు నిష్ణాతులైన 12 మంది, వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని నామినేట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. 80 సబ్ క్లాస్ 3 ప్రకారం అది మనకు లెజిస్లేటివ్ కింద వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు నుండి ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, మనకు 331 ఆర్టికల్ ప్రకారం ఆంగ్లో ఇండియన్స్ని మనకు నామినేట్ చేసేవాళ్ళు లోక్సభకి ఇద్దరిని, రాష్ట్రపతి గారు ఇద్దరిని లోక్సభకు నామినేట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకు ఆంగ్లో ఇండియన్స్ అనేది ఆ అంశాన్ని మనం తొలగించుకోవడం జరిగిందని చెప్పేసి పాయింట్ చూసుకోవాలి. ఎందుకంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్ మళ్ళీ. రైట్. ఇక్కడ 331 ఆర్టికల్ ప్రకారం మనకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి నామినేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మనం అంతా బ్రిటిష్ పరిపాలన నుంచి మనం ఇటుకు వచ్చినాం కాబట్టి అప్పుడు ఆంగ్లో ఇండియన్స్ యొక్క ప్రాతినిధ్యం అవసరం అని చెప్పేసి ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్ని ఇద్దరిని నామినేట్ చేసేవాడు మనకి రాష్ట్రపతి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం ఏం చేసుకున్నామంటే ఆంగ్లో ఇండియన్స్ని ప్రస్తుతానికి తొలగించుకున్నాం. ఆ ఆర్టికల్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఆర్టికల్ ప్రకారం ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ లేరు అని చెప్పేసి చూసుకోవాలి. అదే అడుగుతాడు మనకి ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే మనకి శాసనాలకు సంబంధించి సభలు సమావేశాలు ఉంటాయి కదా, దానికి సంబంధించి సభ యొక్క ప్రోరోగ్ అంటాం మనం. అంటే సభను రద్దు చేయడం కావచ్చు, స్టార్ట్ చేయడం కావచ్చు, ఓకే, అదేవిధంగా డిజాల్వ్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి రాష్ట్రపతి యొక్క లెజిస్లేటివ్ పవర్స్ అని చెప్పేసి చూసుకోవాలి. మిగతా అదేవిధంగా మనకి 86 ఆర్టికల్ అనేది ఉంటుంది. ఈ 86 ఆర్టికల్ ప్రకారం మనకు సభలకు సందేశాలు పంపడం జరుగుతుంది. ఎందులో భాగంగా అంటే లెజిస్లేటివ్ పవర్స్లో భాగంగా సభలకు సందేశాలు పంపడం జరుగుతుంది 86 ఆర్టికల్ ప్రకారం. అదేవిధంగా మనకు 87 ఆర్టికల్ ప్రకారం రకరకాలు ఉంటాయి. 87 ఆర్టికల్ ప్రకారం మనకి సభకు మనకి హాజరవడం కావచ్చు, ఉభయ సభల సంయుక్త సమావేశంలో మనకి హాజరవడం కావచ్చు, అదేవిధంగా ఎన్నికల అనంతరం మనకి ప్రసంగం కావచ్చు. ఇక్కడ మనము ఒక 2 ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకోవాలి 87 ఆర్టికల్ ప్రకారం. ఇక్కడ మనకి ఫస్ట్ ఏదైతే ఎన్నికల అనంతరం ఫస్ట్ మొదటి సమావేశం ఏదో ఒక పార్టీ అధికారంలో ఉన్నది, ఆ మొదటి సమావేశంలో భాగంగా రాష్ట్రపతి గారు ప్రసంగించడం జరుగుతుంది. దేని ప్రకారం అంటే 87 ఆర్టికల్ ప్రకారం. రైట్. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కూడా ప్రసంగించడం జరుగుతుంది. ఎవరు? బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రసంగించడం జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంటు యొక్క ఎన్నికల అనంతరం మొదటి సమావేశంలో భాగంగా కూడా మనకి స్పీచ్ అనేది ఉండడం జరుగుతుంది రాష్ట్రపతి అని చెప్పి. సేమ్ ఇక్కడ గవర్నర్ది కూడా సేమ్ ఉంటుంది, అక్కడ రాష్ట్రపతి కూడా సేమ్ ఉంటుంది 87 ఆర్టికల్ ప్రకారం. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ మనకి ఎంపీలను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ల సభ్యులను మనకి అనర్హులుగా గుర్తించడం అనేది 103 ఆర్టికల్ ప్రకారం అయితే రాష్ట్రపతి చేస్తాడు. ఎవరి మరి నివేదిక ప్రకారం అంటే ఎవరిని కన్సల్ట్ అయి చేస్తారంటే ఈసీ అనుమతితోనే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈసీ అనుమతితోనే 103 ఆర్టికల్ ప్రకారం మెంబర్ ఆఫ్ పార్లమెంటు యొక్క అనర్హులు అంటే అర్హతల గురించి, అనర్హుల గురించి ప్రకటించేది మనకి 103 ఆర్టికల్ అని చెప్పేసి చూసుకోవాలి.
రైట్. నెక్స్ట్ చూస్తే మనకు 108 ఆర్టికల్ ప్రకారం 108 ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది జరపడం జరుగుతుంది 108 ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక చట్టం మనకి 2 సభలు ఆమోదించిన తర్వాత మనకి ఒక చట్టం కావాలంటే 111 ఆర్టికల్ ప్రకారం మనకు రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఒక చట్టంగా మారుతుంది. ఫైనల్గా ఎవరి ఆమోదంతో, రాష్ట్రపతి యొక్క ఆమోదంతో ఏ చట్టమైనా మనకు తయారు కావడం జరుగుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 111 ఆర్టికల్ ప్రకారం. ఓకే, 111 ఆర్టికల్ ప్రకారం. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకి 123 ఆర్టికల్ అనేది ఉంటుంది. ఇంకొకటి 123 ఆర్టికల్. ఈ 123 ఆర్టికల్ ప్రకారం మనకి ఆర్డినెన్స్ అయితే జారీ చేయడం జరుగుతుంది. ఇంకొకటి మనకు తర్వాత గురించి మాట్లాడతాం. ఈ 123 ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే సభలు సమావేశాల్లో లేని సమయంలో ఇతను సందేశాన్ని పంపడం, ఆజ్ఞలను పంపడం అనేది దీన్ని మనం 123 ఆర్టికల్ ప్రకారంగా చూడొచ్చు. ఆర్డినెన్స్ అని చెప్పేసి అంటాం. అంటే వీళ్లకు మంత్రిమండలి సలహా మేరకే ఆర్డినెన్స్ అనేది పంపడం జరుగుతుంది. బట్ ఏంటంటే సభలు ఆ టైంలో సమావేశాలు లేని సమయంలో కనుక ఏదైనా సందేశాన్ని జారీ చేయాలనుకుంటే మనకు 123 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సందేశాన్ని పంపడం జరుగుతుంది, ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఎవరి సలహా మేరకు అంటే మంత్రిమండలి సలహా మేరకు ఏదైనా పంపడం జరుగుతుంది. ఇది ఒకటి అంశం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనము లెజిస్లేచర్ కంప్లీట్ చేసుకున్నాం, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ చూస్తే ఫైనాన్షియల్ పవర్స్. ఇక్కడ ఫైనాన్షియల్ పవర్స్ అంటే మనం 2 గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి మనము 280 ఆర్టికల్ ప్రకారం మనకి ఏంటిది, మనకి 280 ఆర్టికల్ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఆర్థిక సంఘాన్ని, ఫైనాన్షియల్ కమిషన్ మనము ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి ద్రవ్య బిల్లులు ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అనేది అవసరం ఉంటుంది, ద్రవ్య బిల్లులు. అదేవిధంగా మనకు బడ్జెట్, ఇదే 112 ప్రకారం మనకు బడ్జెట్ అనేది మనకు రాష్ట్రపతి అనుమతితోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది, రాష్ట్రపతి యొక్క అనుమతితోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ఒకటి చూసుకోవాలి. ఇది ఫైనాన్షియల్ సంబంధించి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకుంటాం. రైట్. నెక్స్ట్ చూసుకుంటే ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఈ 151 ఆర్టికల్ ప్రకారం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 151 ఆర్టికల్ ఏంటంటే కాగ్ అనేది తన తనిఖీ యొక్క నివేదిక అనేది ఎవరికి సమర్పిస్తుంది అంటే రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి ఏం చేస్తారంటే పార్లమెంటు ముందు ఉంచే ఆర్టికల్ ఏదంటే మనకి 151 ఏం చెప్తున్నా అంటే కాగ్ అనేది రిపోర్ట్ తయారు చేస్తుంది. ఏది లావాదేవీలు, ఆ సంవత్సరానికి సంబంధించిన లావాదేవీలు పార్లమెంట్ ఏ విధంగా ఖర్చు చేసింది, ఏ విధంగా అప్పులు ఉన్నాయి, ఏ విధంగా మనకి ఇన్కమ్ ఉన్నాయి, ఇవన్నీ మనకి నివేదిక సమర్పించేది ఎవరికి అంటే రాష్ట్రపతికి. ఈ రాష్ట్రపతి ఏం చేస్తారంటే పార్లమెంటు ముందు ఉంచాలి కదా, దానికి సంబంధించిన ఆర్టికలే మనకు 151 ఆర్టికల్ అనేది మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. రైట్, ఇది. నెక్స్ట్ చూద్దాం మనము ఈ ఫైనాన్షియల్ పవర్స్లో ఇంతే ఉంటుంది. మనకు ద్రవ్య బిల్లు ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అయితే అవసరం. నెక్స్ట్ చూస్తే మనకి జ్యుడిషియరీ పవర్స్. జ్యుడిషియరీ పవర్స్ అంటే మనకి ఏమున్నది, ఫస్ట్ సుప్రీంకోర్టు సిజిఐ కావచ్చు, అదేవిధంగా న్యాయమూర్తులను కావచ్చు మనకి నియమిస్తారు. అదేవిధంగా హైకోర్టు సిజే, అదేవిధంగా న్యాయమూర్తులను నియమించేది ఎవరు, రాష్ట్రపతి. మరి దీని ఆర్టికల్ చూసుకుంటే మనం ఆల్రెడీ మాట్లాడిన 124, అదేవిధంగా 217 అని చెప్పేసి. ఇంకా చూస్తే మనకు 143, ఇది ఇంపార్టెంట్. 143 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఏదైనా సలహా కావాలంటే ఏజీ ద్వారా సలహా కోరుతారు. మనకు ఏజీ ద్వారా ఏదైనా న్యాయ సలహా కావాలంటే 143 ఆర్టికల్ ప్రకారం న్యాయ సలహా కోరవచ్చు. ఒక అంశం ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్న అంశం కావచ్చు, అంతకుముందు లేదు కొత్తగా చేర్చబడిన అంశం గురించి కావచ్చు, దాని గురించి సలహా కావాలంటే ఏజీ ద్వారా 143 ఆర్టికల్ ప్రకారం మనకి న్యాయ సలహా అయితే కోరవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది జ్యుడిషియరీ పవర్స్ కింద వస్తుంది. నెక్స్ట్ చూస్తే మనకు ఈ జ్యుడిషియరీ పవర్ కిందనే చెప్పుకోవచ్చు. ఇవి కూడా పర్డోనింగ్ పవర్స్ అని చెప్పేసి, అంటే క్షమాభిక్ష అధికారాలు. రైట్, ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించి ఒక షార్ట్ ఉన్నది, అది వెరీ షార్ట్గా ఉంటే సరిపోతుంది. అది జస్ట్ 1 మినిట్లో మనం షార్ట్ చేయడం జరిగింది. పర్డోనింగ్ పవర్స్ అంటే క్షమాభిక్ష అధికారాలు. క్షమాభిక్ష అధికారాలు 72 ఆర్టికల్ ప్రకారం మనకి క్షమాభిక్ష అధికారాలు చెప్పుకుంటాం. అందులో వచ్చేసి మనకి ఫస్ట్ది పర్డోన్ అంటే క్షమాభిక్ష
క్షమాభిక్ష అధికారం కేవలం రాష్ట్రపతికి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గవర్నర్ అధికారం చూసుకుంటే గవర్నర్కి ఇది అనేది ఉండదు, క్షమాభిక్ష అధికారం అనేది ఉండదు గవర్నర్కు. అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ సంబంధించి సైనిక సంబంధించిన ఆ శిక్షలు కూడా గవర్నర్కి ఎలాంటి రద్దు చేసే అవకాశం కూడా ఉండదు, క్షమాభిక్ష అధికారం కూడా ఉండదు. ఇవి రెండు మన మైండ్లో పెట్టుకోవాలి. గవర్నర్కి ఉండవు, రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది క్షమాభిక్ష అధికారం. నెక్స్ట్ ఇది ఒకటి. రెండోది చూసుకుంటే కమ్యూటేషన్ అని చెప్పేసి అంటాం. కమ్యూటేషన్, ఇక్కడ కమ్యూటేషన్ అంటే ఏం లేదు, శిక్ష యొక్క తీవ్రతను తగ్గించే అధికారం ఎవరిదంటే రాష్ట్రపతికి. రాష్ట్రపతికి కంప్లీట్గా మనకి 72 ఆర్టికల్ ప్రకారం క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. అది కూడా కొంతవరకు జ్యుడిషియరీ, పూర్తిగా జ్యుడిషియరీ కాదు, ఇవి కార్యనిర్వాహక అధికారాల కిందికి వస్తాయి క్షమాభిక్ష అధికారాలు అనేవి. కాకపోతే దీని తర్వాత మనం నేర్చుకునేది ఏంటంటే పర్డోనింగ్ పవర్స్ గురించే. కమ్యూటేషన్ అంటే ఏం లేదు, ఒక శిక్ష యొక్క తీవ్రతను, అంటే ఎక్కువ శిక్ష నుంచి కొంచెం తగ్గే ఆ శిక్ష యొక్క తీవ్రతను తగ్గించేదాన్ని మనం కమ్యూటేషన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. నెక్స్ట్ చూస్తే మనకి రెమిషన్ అని చెప్పేసి ఉంటుంది. రెమిషన్, ఓకే. రెమిషన్ అంటే మనకు శిక్ష యొక్క కాలాన్ని తగ్గించవచ్చు. అంటే 2 సంవత్సరాలు ఉన్నది జీవిత ఖైదును కొంతవరకు తగ్గించే అవకాశం, అట్లాంటి దాన్ని మనం రెమిషన్ అని చెప్పేసి అనవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే రెస్పైట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ కొంత వాయిదా, అంటే కొంతకాలం అనేది వాయిదా ఇస్తారు. ఎందుకంటే ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, ఇంకేదైనా రీజన్స్ వల్ల కావచ్చు, శిక్షను కొంతకాలం వాయిదా వేయడం మనం రెస్పైట్ అని చెప్పేసి అంటాం. ఇంకోటి చూసుకుంటే రెప్రైవ్ అని చెప్పేసి ఉంటుంది. రెప్రైవ్, ఈ రెప్రైవ్ అనేది మనకి ఏమవుతుందంటే పర్టికులర్ రీజన్స్తోని శిక్షను తగ్గించడం అని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ఏంటిది, మనకి రెప్రైవ్ అనేది ప్రత్యేక కారణాల వల్ల, సపోజు ఆమె గర్భిణి అనుకో, గర్భిణిని పూర్తిగా డైరెక్ట్ అట్లా శిక్షించకుండా ఆ కారణంతో శిక్షను కొంచెం తగ్గించడం ప్రత్యేక కారణాలతో చెప్పేసి చూసుకోవాలి రెప్రైవ్ అంటే. ఓకే, పర్డోన్ క్షమాభిక్ష, కమ్యూటేషన్ శిక్ష తీవ్రత, రెమిషన్ అనే శిక్ష కాలము తగ్గించడం, రెస్పైట్ అనేది కొంత కాలం పాటు వాయిదా వేయడం, ఇది రెప్రైవ్ అనేది శిక్షను కొంతవరకు తగ్గించడం ప్రత్యేక కారణాల వల్ల. ఇవి మనకి పర్డోనింగ్ పవర్స్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనకు క్వశ్చన్ పడుతుంది. ఇవి మరి పర్డోనింగ్ పవర్స్ లేదా ఈ క్షమాభిక్ష అధికారాలు అనేది దేని కిందికి వస్తుంది అని చెప్పేసి అంటే, దేని కిందికి వస్తుంది అంటే మనకి కార్యనిర్వాహక అధికారాల కిందికి వస్తుందని చెప్పేసి చూసుకోవాలి. అంటే ఇవి ఎగ్జిక్యూటివ్ పవర్స్ కిందికి వస్తుంది, జ్యుడిషియరీ పవర్స్ కాదు. రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్స్ అని చెప్పేసి మనకు తెలుసు. ఇక్కడ మనకు 352 ఆర్టికల్ ఉంటుంది, అదేవిధంగా 360 ఆర్టికల్ ఉంటుంది, అదేవిధంగా 356 ఆర్టికల్ ఉంటాయి. ఇది ఆర్థిక సంబంధించి, ఇది జాతీయ అత్యవసర పరిస్థితి, ఇదేమో మనకి రాష్ట్రపతి పాలన గురించి, ఇవన్నీ మనకు తెలుసు. ఈ యొక్క పవర్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. పార్లమెంట్లో భాగంగా మనకి అత్యవసర పరిస్థితులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఓకే, రైట్. అవి మనము తర్వాత డిస్కస్ చేస్తాం. ఇవి 3 పవర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మనం సపరేట్ టాపిక్, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్, తర్వాత దీనికి ఒక సెషన్ అనేది అవసరం పడుతుంది. ఓకే, ఇవి ఎమర్జెన్సీ పవర్స్. నెక్స్ట్ వీటో పవర్స్, మళ్ళీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. వీటో పవర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే వీటో టైపు అబ్సల్యూట్ అని చెప్పేసి అంటాం. రైట్, అబ్సల్యూట్. అదేవిధంగా పాకెట్ వీటో. రైట్, అదేవిధంగా నెక్స్ట్ చూస్తే మనము క్వాలిఫైడ్ వీటో, సస్పెన్సివ్ వీటో, క్వాలిఫైడ్, సస్పెన్సివ్. రైట్, ఈ అబ్సల్యూట్ వీటో అనేది ఇక్కడ వీటో పవర్స్ అండి. వీటో అంటే ఏం లేదు, అతని చేతిలో అధికారం ఉంది, దాన్ని కొనసాగించాలన్నా, రద్దు చేయాలన్నా, ఆమోదించాలన్నా, తిరస్కరించాలన్నా, ఇవన్నీ అంశాలకు సంబంధించి వీటో అని చెప్పేసి అంటారు. వీటో అంటే ఆపే అధికారం ఉండొచ్చు అని చెప్పేసి, వీటో అంటే అది, అంటే కంప్లీట్ పవర్ అన్నమాట. అబ్సల్యూట్ అంటే ఇక్కడ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వచ్చింది, దాన్ని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, అతని ఇష్టం అది. రైట్, అది అబ్సల్యూట్ పవర్స్ అని చెప్పేసి మాట్లాడతాం మనం. రైట్, ఇక్కడ మరి వీటో పవర్స్ అనేటివి దేని కిందకి వస్తాయి? ఇక్కడ ఒక చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం అనేది 111 ప్రకారం ఆమోదం పొందితే చట్టం తయారవుతుంది. అట్లా వీటో పవర్స్ అనేది మనకి 111 ఆర్టికల్ ప్రకారమే ఈ వీటో పవర్స్ కిందకి వస్తాయి. ఇక్కడ అబ్సల్యూట్ అంటే ఏం లేదు, ఆమోదించవచ్చు లేకుంటే తిరస్కరించవచ్చు, అది ఇష్టం, అది అబ్సల్యూట్ పవర్. అబ్సల్యూట్ పవర్ అనేది మనకి ఉంటుంది. ప్యాకెట్ వీటో అంటే ఎలాంటి చర్య తీసుకోకపోవడం, అంటే ఎలాంటి చర్య తీసుకోకుండా మనకి ప్యాకెట్ వీటోని మనకి జ్ఞాని జైల్ సింగ్ గారు
ఈ పోస్టల్ బిల్లు మీద అలాంటి చర్య తీసుకోవడం జరుగుతుంది, ప్యాకెట్ వీటో యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఇలాంటి ప్యాకెట్ వీటోని ఎవరు యూజ్ చేయలేదు. ఓకే, ప్యాకెట్ వీటో కూడా ఉంటుంది. ఇక్కడ క్వాలిఫైడ్ వీటో అనేది మనకి మన రాష్ట్రపతికి ఉండదండి. క్వాలిఫైడ్ వీటో అంటే ఏం లేదు. ఇక్కడ ఒక బిల్లుని సాధారణంగా రెండు సభలు ఉభయ సభలు ఆమోదించినప్పుడు మనము పునఃపరిశీలనకి రాష్ట్రపతి పంపిస్తాడు, మళ్ళీ రిటర్న్ పంపించినప్పుడు అత్యధిక మెజార్టీతో మళ్ళీ రెండు ఉభయ సభలు ఆమోదించి మళ్ళీ రాష్ట్రపతికి పంపినప్పుడు ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. సో అక్కడ వీటో చేయడానికి వీలు లేదు. సో అందుకోసం క్వాలిఫైడ్ వీటో అనేది లేదు, మన దగ్గర లేదు. రైట్, ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్. సస్పెన్సివ్ అంటే జనరల్గా సాధారణ బిల్లు అనేది సాధారణ మెజార్టీతో ఆమోదించినప్పుడు మామూలుగా తిరిగి పంపించవచ్చు, కేవలం పునఃపరిశీలనకు మాత్రమే. ఎందుకు పునఃపరిశీలించమని చెప్పేసి కేవలం రిటర్న్ పంపచ్చు రాష్ట్రపతి, ఉభయ సభలకి తిరిగి పంపచ్చు. ఆ పునఃపరిశీలనకు పంపే ఈ వీటోనే సస్పెన్సివ్ వీటో అని చెప్పేసి అంటాం. అంటే జస్ట్ అప్పటి మందం పునఃపరిశీలించండి అని చెప్పేసి పంపిస్తే దాన్నే మనం సస్పెన్సివ్ వీటో అంటాం. మళ్ళీ కనుక అది మళ్ళీ అత్యున్నత మెజార్టీతో ఒకవేళ కనుక వచ్చిందనుకోండి, మళ్ళీ రిటర్న్ వచ్చింది, మళ్ళీ ఆమోదించమని చెప్పేసి ఉభయ సభలు ఆమోదించి మళ్ళీ రాష్ట్రపతికి పంపించేసినాయి, అప్పుడు ఖచ్చితంగా మనం ఆమోదించాలి. అంటే మనం కాదు, ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. అది మనకి సస్పెన్సివ్ వీటో. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్సల్యూట్ వీటో అంటే ఒక బిల్లును ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, అబ్సల్యూట్ వీటో ఇది ఉంటుంది. ప్యాకెట్ వీటో ఎలాంటి చర్య తీసుకోవడం, ఆమోదించకపోవడం లేకుంటే తిరస్కరించకపోవడం, ఎలాంటి చర్య తీసుకోకుండా హోల్డ్లో పెట్టేయడం, దీన్ని ప్యాకెట్ వీటో అంటారు. అదేవిధంగా క్వాలిఫైడ్ వీటో అంటే యాక్చువల్గా సస్పెన్సివ్ వీటో తర్వాత వచ్చేది క్వాలిఫైడ్ వీటో. సస్పెన్సివ్ వీటో అంటే ఏంది? సాధారణ మెజార్టీతో ఫస్ట్ టైం పంపినప్పుడు పునఃపరిశీలనకు మాత్రమే పంపొచ్చు. పునఃపరిశీలనకు పంపుతున్నాడు కాబట్టి అక్కడ సస్పెన్సివ్ వీటో ఉంది. జస్ట్ సస్పెన్సివ్ వీటో అంటే అప్పటి మందం మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ రెండోసారి కనుక అది రెండు సభలు మళ్ళీ మెజార్టీతో ఆమోదించి మళ్ళీ రాష్ట్రపతికి పంపిస్తే కనుక రెండోసారి, అప్పుడు ఖచ్చితంగా ఆమోదించాలి. అంటే అక్కడ వీటో వాడడానికి లేదు, ఆమోదించాల్సిందే. అంటే క్వాలిఫైడ్ వీటో అనేది లేదు, బట్ సస్పెన్సివ్ వీటో మాత్రం ఉంది. అంటే పునఃపరిశీలనకు పంపించే అధికారం మాత్రమే ఉంది సస్పెన్సివ్ వీటో. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, పడోనింగ్ పవర్స్ అండ్ వీటో పవర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక ఎమర్జెన్సీ పవర్స్ అనేది ఇంపార్టెంటే. ఈ ఎమర్జెన్సీ పవర్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. 350 ఆర్టికల్ గురించి, 356 ఆర్టికల్ గురించి, 360 ఆర్టికల్ గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, ఎగ్జిక్యూటివ్ పవర్స్లో భాగంగానే ఇవి డిస్క్రిషనరీ పవర్స్ అని చెప్పేసి అంటాం. అంటే విచక్షణ అధికారాలు అని చెప్పేసి రాష్ట్రపతికి ఉంటాయి, విచక్షణ అధికారాలు. మరి ఎలాంటి టైంలో విచక్షణ అధికారం అనేది యూజ్ చేయడం జరుగుతుంది? ఫస్ట్ మనకి ఎలక్షన్ జరిగినప్పుడు ఏ పార్టీకి కూడా మనకి అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ రానప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఏదైతే ఒక పెద్ద పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి, వితిన్ 30 days లోపు మీ మెజార్టీని నిరూపించుకోండి అని చెప్పేసి. ఇది డిస్క్రిషనరీ పవర్. ఓకే, డిస్క్రిషనరీ పవర్ అని చెప్పేసి విచక్షణ అధికారం అని చెప్పి చెప్పొచ్చు. ఇది ఎవరి సలహా పాటించాలి, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు, మంత్రిమండలి ఉండదు, పిఎం ఉండరు, ఎవరు ఉండరు, ఆయన ఇష్టమే. అక్కడ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అంచనా వేసుకొని వీళ్ళకైతే ఓకే, ఫస్ట్ అయితే మనం ఆహ్వానిద్దాం, తర్వాత మెజార్టీ ప్రూవ్ చేసుకుంటారు సభలో, అట్లా అని చెప్పేసి ఇదొకటి. ఓకే, రైట్. రెండోది, అక్కడ మళ్ళీ ఈ సభకు సంబంధించి నాయకులు ఉంటారు కదా, అంటే ప్రధానమంత్రి దీనికి సంబంధించి ఏ పార్టీ నాయకుడు కావాలనో కూడా ఆయనే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఏ పార్టీ నాయకుడు, ఇప్పుడు ఫస్ట్ పార్టీని ఆహ్వానించిండు గవర్నమెంట్ ఫామ్ చేయమని, లేదు సభలో ఒకవేళ మెజార్టీ కోల్పోయినప్పుడు కూడా మళ్ళీ ఇంకెవరిని ఆహ్వానించాలో కూడా ఆయన ఇష్టమే. ఇట్లాంటి పవర్స్ అనేది మనకి డిస్క్రిషనరీ పవర్స్ కిందకి వస్తాయి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఉంటాయి మనకు డిస్క్రిషనరీ పవర్స్ అని చెప్పేసి. అంటే లోక్సభను రద్దు చేయడం కావచ్చు, ఇది ఎందుకంటే మంత్రిమండలి సలహా మేరకు జరుగుతుంది. కాకపోతే మెజార్టీ కోల్పోయినప్పుడు సమ్ టైమ్స్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు లోక్సభను రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. అదేవిధంగా బిల్లులపై వీటో అధికారం చెప్పినాం కదా, ప్యాకెట్ వీటో, వీటన్నిటికి సంబంధించి కూడా ఇది విచక్షణ అధికారమే, కొంతవరకు విచక్షణ అధికారం కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు విచక్షణ అధికారం అంటే ఇక్కడ చెప్పచ్చు ఒకటి, రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, ప్యాకెట్ వీటో చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. చేసిన తర్వాత
ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ గవర్నర్ మనకి రాష్ట్రపతికి కూడా బిల్లును రిజర్వ్ చేయవచ్చు. అది రాష్ట్రపతి కూడా బిల్లు రిజర్వ్ చేయవచ్చు. అట్లా రిజర్వ్ చేసినప్పుడు రాష్ట్రపతి ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, ఏమైనా చేయొచ్చు, హోల్డ్లో పెట్టవచ్చు. ఒకవేళ కనుక మళ్ళీ ఆమోదించకుండా తిరస్కరించి మళ్ళీ పంపబడింది అనుకో, మళ్ళీ రాష్ట్ర శాసనసభలు అనేవి మళ్ళీ రెండోసారి ఆమోదించి కనుక మళ్ళీ రాష్ట్రపతి కనుక పంపిస్తే అప్పుడు కూడా తిరస్కరించే అవకాశం ఉంటుంది రాష్ట్రపతికి. ఖచ్చితంగా ఆమోదించాల్సిన అవసరం ఏం లేదు. ఇది విచక్షణ అధికారం. రైట్, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ స్టేట్కి సంబంధించి రాష్ట్ర శాసనసభలు ఉన్నాయి. ఇక్కడ 2 సభలు ఆమోదించినాయి, గవర్నర్కు పంపించినాయి. గవర్నరు కొంత కాన్ఫ్లిక్ట్ ఏర్పడి ఏం చేసిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేసిండు అనుకో, ఒక బిల్లును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేసినప్పుడు ఆ బిల్లు ఒకవేళ తిరస్కరిస్తే ఏమవుతుందంటే మళ్ళీ గవర్నర్ దగ్గరకు వచ్చి మళ్ళీ సభలకి వెళ్ళిపోతుంది. లేదు మళ్ళీ ఒకసారి వీళ్ళు ఆమోదించి డైరెక్ట్ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపారు అనుకోండి, రెండోసారి ఆమోదించి రాష్ట్రపతి పంపితే అప్పుడు కూడా తిరస్కరించే అవకాశం ఉంటుంది రాష్ట్రపతి. ఎట్లా తిరస్కరించడం అనేది మనకి డిస్క్రిప్షనరీ పవర్ కిందకి వస్తుంది, విచక్షణాధికారం కిందకి వస్తుంది, ఆయన ఇష్టం. రైట్, ఇది మనకి రాజ్యాంగంలో మనకి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యాయ సలహా అని చెప్పేసి అన్నాం కదా, 143 ప్రకారం మనకి న్యాయ సలహా కూడా మనకి దేని కిందకి వస్తుంది అంటే విచక్షణాధికారం కిందకి వస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఎలాంటి డెసిషన్ తీసుకొని అంశాలు ఉంటే కనుక ఖచ్చితంగా న్యాయ సలహా కోరవచ్చు రాష్ట్రపతి ఏజీ ద్వారా అని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇవి మనకు డిస్క్రిప్షనరీ పవర్స్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి రాష్ట్రపతి క్లాస్ 2 అనేది తెలిసి మ్యాక్సిమం పాయింట్స్ మనం అన్నీ కవర్ చేయడం జరిగింది. ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి మనము టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామంటే మీరు దాన్ని అంటే అటెంప్ట్ చేయవచ్చు. ఇక్కడ మనకు రాష్ట్రపతి గురించి ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి కావచ్చు, లెజిస్లేటివ్ పవర్స్ గురించి కావచ్చు, ఫైనాన్షియల్ పవర్స్ గురించి కావచ్చు, జ్యుడిషియరీ పవర్స్ గురించి కావచ్చు, పర్డోనింగ్ పవర్స్ గురించి కావచ్చు, ఎమర్జెన్సీ పవర్స్ గురించి కావచ్చు, వీటో పవర్స్ కావచ్చు, డిస్క్రిషనరీ పవర్స్ కావచ్చు. వీటి మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన అంశాలు మీకు అప్డేట్కి సంబంధించిన అంశాలు ఉంటాయి, దాంట్లో ఏదైనా డౌట్ అడగవచ్చు. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి యాప్ కూడా ఉందండి, ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి. దాంట్లో మనకి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నాం. దానికి సంబంధించి మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఏపీపీఎస్సీ మాత్రం టెస్ట్ సిరీస్ ఉన్నాయి, దాంట్లో ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. ఓకే, ఇది మనకు రాష్ట్రపతికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్లో మనము గవర్నర్ గురించి డిస్కస్ చేస్తాం. గవర్నర్ గురించి డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు రాష్ట్రపతికి గవర్నర్కు వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో పవర్స్లో ఉన్న తేడా ఏంటి, ఎవరికి ఎలాంటి అధికారాలు ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ నుండి మనకు క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.